పోలవరం జిల్లా కేంద్రంగా చేయాలి అంటూ శుక్రవారం జిల్లా సమితి ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణులు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసి పూర్తిగా పాడైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే పోలవరం ప్రజలేనని అన్నారు. ఐక్య సమితి నాయకులు సొబ్బన రాజశేఖర్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో నిర్వాసిత గ్రామాల్లో ఉన్న గిరిజనులు బొట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల పునరావాస గ్రామాలకు వెళ్లిపోయారని, దీంతో పోలవరంలో ప్రజలు లేక అంధకారంగా మారిందని అన్నారు. వ్యాపారాలు లేవని, పనులు సైతం లేకుండా పోయాయని, ప్రజలు సైతం వలసలు వెళ్లిపోతున్నారని ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం జిల్లా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ అధ్యక్షులు మాసిరెడ్డి పోసుబాబు, ఉపాధ్యక్షులు కందిపప్పు సత్యనారాయణ, పెద్దపల్లి గంగాధర్రావు, దగ్గుపతి శ్రీరాములు, ద్రాక్షరప్ సత్యనారాయణ, వీరబాబు, వీరన్న, శ్రీనివాస్, నాగేశ్వరరావు, గణపతి, గంగాధర్, నరేష్ పాల్గొన్నారు. పోలవరం జిల్లా కోసం చేస్తున్నటువంటి దీక్షలకు సిపిఎం పార్టీ పూర్తి మద్దతును తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మార్కాపురం, పోలవరం జిల్లాలను ప్రకటించింది. కానీ జిల్లాల ప్రకటన సందర్భంగా ఎక్కడ ప్రజాప్రాయం సేకరించింది, మంత్రివర్గం ఉపసంఘం ఎక్కడ జరగలేదు. మరి ప్రజలకు అనుకూలంగా మంత్రివర్గం జిల్లాలకి ఏర్పాటు చేసినప్పుడు ఉప కమిటీ ఎందుకు రాలేదు? ఇది మేము ప్రధాన ప్రశ్న. ప్రజాభిప్రాయం సేకరించలేదు. కానీ ప్రజాభిప్రాయం సేకరించకుండా జిల్లాలు ప్రకటించేసి అభిప్రాయాలు ఎక్కడ తీసుకోలేదు. రెండోది, ఎన్నికలకు ముందు 2022 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఇదే ఎటుకట్టు దగ్గర పోలవరం జిల్లా కావాలని కోరారు. పోలవరం జిల్లా, పోలవరం నిర్వాసితులకు అనుకూలంగా ఈ ప్రాంతాన్ని అంతా కలిపి జిల్లా చేస్తానని ప్రకటన. ఆయన అధికారంకి వచ్చారు. మరి అధికారంకి వచ్చిన ఆయన ఎందుకు జిల్లా ప్రకటించింది? ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు లేరా? నిర్వాసితులు అంత భాగంలో ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతానికి పోలవరం అని పేరు పెట్టారు. మరి ఈ ప్రాంతంలో 3 మండలాలు నష్టపోయినాయి, 3 మండలాల నిర్వాసితులు పునరావాసంలో ఉన్నారు. మరి ఈ ప్రాంతానికి ఏం చేశారనేది ప్రధాన ప్రశ్నిస్తున్నాం. మళ్ళీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. జిల్లా కోసం చేస్తున్నటువంటి దీక్షలకి మద్దతు తెలుపు. రానున్న కాలంలో వారు తీసుకునే కార్యక్రమాలకి పూర్తి సహకారం అందజేస్తాం. పోలవరం జిల్లా కేంద్రంగా పోలవరం జిల్లా చెయ్యాలనే డిమాండ్తో ఈరోజు 4వ రోజు దీక్షనే నాయి బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ సంఘం వారు చేస్తున్నారు. పోలవరం అభివృద్ధిలో వెనకబడింది, త్యాగాల్లో ముందుంది. పోలవరం జిల్లా కేంద్రం చేస్తామని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు స్పష్టంగా ఎన్నికల ముందు వాగ్దానం, బహిరంగ సభల్లో వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారం పోలవరం జిల్లా కేంద్రంగా ప్రత్యేక జిల్లా పోలవరం జిల్లా ఏర్పాటు చేసి పోలవరం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, పోలవరం ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయి కనుక ఉపాధి అవకాశాలు కల్పించాలని పోలవరం జిల్లా సాధన సమితి ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.